ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే యమ్మీగా ఉండేటువంటి మురుకులు ఈజీగా అలా చేసుకోవచ్చు. మనకి బయట దొరికేటువంటివి ప్యాకెట్లో దొరికేవి క్రిస్పీగా ఉన్నాయి, మా ఇంట్లో చేస్తే ఎందుకు ఇలా రావట్లేవని చాలా మంది అనుకుంటా ఉంటారు కదా. అనుకోవడం ఏంటి, చాలా మంది నన్ను కూడా అంటారు, కవిత నువ్వు చేసిన మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి, దాంట్లో ఏమేస్తావమ్మా, ఎలా చేస్తావు, చూడ్డానికి బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి అని అడుగుతారు. నేనైతే దీంట్లో ఏమి వేయను. బియ్యం పట్టించినప్పుడు బియ్యాన్ని ఒక 4-5 సార్లు నీట్ గా కడిగేసి ఆరబెట్టేసుకొని పిండి మంచిగా పట్టించుకుంటాను. పిండి అప్పుడు తెల్లగా వస్తుంది, మనం ఏది చేసినా మంచిగా వస్తుంది. అయితే మనం చేసేటువంటి వాటికి పిండికి వాటర్ కొంత కరెక్ట్ గా ఉండాలి, పిండి ఉప్పడం కరెక్ట్ గా ఉండాలి, తర్వాత గోలేయడం కరెక్ట్ గా ఉండాలి, తర్వాత ఉప్పు కారాలు మన రుచికి తగినట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంట్లో అప్పాలు చేశాను అనమాట. అప్పాలు చేసిన తర్వాత దాంట్లోనే మళ్ళీ మురుకులకు పెట్టిన అనమాట. ఏంటంటే మనము పిండి ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకుని, ఒక గ్లాస్ పిండికి